హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గైస్, ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా. సో ప్రతి టీం యొక్క ప్రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మనం ఎస్ఆర్హెచ్ ప్రివ్యూతో అయితే మొదలు పెట్టబోతున్నాం. సో స్వాట్ అనాలిసిస్ అంటే తెలుసు మీ అందరికీ. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఎస్ఆర్హెచ్ కున్న ఈ 4 ఆప్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో చలో వీడియోని అయితే వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి గైస్. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఫర్ స్ట్రెంగ్త్ నుంచి అయితే మాట్లాడుకుందాం. సో స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ బచ్చా అని కూడా తెలుసు. కొంచెం ఐపీఎల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎస్ఆర్హెచ్ ఈ టైంలో ఉన్న ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్త్ ఏంటిది అనేది, అదేంటిదో కాదు, వాళ్ళ పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్, టాప్ 4 సెట్ గన్ బ్యాటింగ్ వాళ్ళదైతే. సో పవర్ ప్యాక్ బ్యాటింగ్ గాయ. సో అది కాకుండా వాళ్ళకి ఇద్దరు ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఆ టాప్ 4లో. హెన్రీ క్లాసన్ వరల్డ్ కప్ ఆడలేదు కాబట్టి మనకు తెలీదు. ట్రావిస్ హెడ్ కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్, ఆ ప్యాచ్ అనేది కనపడ్డాడు. కాకపోతే లాస్ట్కి అతను కూడా ఫామ్లోకి అయితే వచ్చాడు. అండ్ దాంతోపాటు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ని ఒక రేంజ్ బ్యాటింగ్ చేసి వస్తున్నారు వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరి మీద డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అండ్ దాంతోపాటు వాళ్ళకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మొత్తం అహ్మదాబాద్నే ఫైనల్ చేయించిన క్యాప్టెన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో ప్యాట్ కమిన్స్ కొన్ని ఇనిషియల్ మ్యాచెస్కి అయితే అవైలబుల్ ఉండడు. సో ఇవాళ అయితే కన్ఫర్మ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇషాన్ కిషన్ క్యాప్టెన్ అండ్ అభిషేక్ శర్మ వైస్ క్యాప్టెన్ ఫర్ ఇనిషియల్ 2-3 గేమ్స్. సో నేను వీడియో చేసి అయితే చెప్పాను మీ అందరికీ. సో గ్రేట్ క్యాప్టెన్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్ వాళ్ళ దగ్గర. ప్యాట్ కమిన్స్ ఒక అటాకింగ్ మైండ్ సెట్ ఉన్న ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో అది కూడా వాళ్ళకు ఒక స్ట్రెంత్ కింద అయితే వస్తుంది. అండ్ బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 7లో వాళ్ళకి ఈసారి లివింగ్స్టన్ అయితే రాబోతున్నాడు గైస్. సో ప్లేయింగ్ 11 చూసేటప్పుడు అయితే మనం అయితే మాట్లాడుకుందాం వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి. సో వాళ్ళ బ్యాటింగ్ని కొట్టేటోళ్ళే లేరు. పవర్ ప్లేలోనే వాళ్ళైతే మ్యాచ్ డిసైడ్ చేసేస్తారు. పవర్ ప్లేలో మినిమం టు మినిమం వాళ్ళ స్కోర్ అయితే 80+ ఉంటుంది. ఇదైతే నా మాట. ఒకవేళ ఫామ్లో ఉండి మంచి బ్యాటింగ్ అయితే చేస్తే మాత్రం పవర్ ప్లేలో వాళ్ళైతే మినిమం 80+ వాళ్ళ స్కోర్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరికి క్లిక్ అయిందంటే 80+ పక్కా, షూర్ షాట్, గన్. అండ్ ఇదైతే వాళ్ళ స్ట్రెంత్ గైస్. బ్యాటింగ్ వాళ్ళ స్ట్రెంత్. వీక్నెస్, బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఎక్కడ లేదు. బౌలింగ్ అస్సలుగా లేదు వాళ్ళకి. స్పిన్ ఆప్షన్స్ ఎవరు? యాడమ్ జంపర్ ఉన్నొక్కడే వెళ్ళిపోయిండు. స్పిన్ ఆప్షన్స్ అంత తప్పుకోదగ్గ స్పిన్ ఆప్షన్స్ అయితే లేదు వాళ్ళకి. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా ఒక ప్యాట్ కమిన్స్ మీద ఫుల్ డిపెండ్ అయి ఉన్నారు. ప్యాట్ కమిన్స్ కూడా అవైలబుల్ లేడంట ఫస్ట్ 2-3 మ్యాచెస్కి. ఎవరు వేస్తారు? హర్షల్ పటేల్ అండ్ మన శివం మావి, వాళ్ళిద్దరే ఉన్నది బౌలింగ్లో. లేదా ఒక జీషాన్ అన్సారీ అని ఒక లెగ్ స్పిన్ పోయినసారి, అతను లాంటి ఏదైనా సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉన్నాడా అనేది చూడాలి. సో పేస్ బౌలింగ్ అయితే వాళ్ళకైతే లేట్ గైస్ అసలు. సో జీరో పేస్ బౌలింగ్ అటాక్. ప్యాట్ కమిన్స్ మీద డిపెండ్ ఉంటారు. హర్షల్ పటేల్ మీరు అనొచ్చు బ్రో పర్పల్ క్యాప్ అని. కాకపోతే బ్రో ఐపీఎల్ నాలెడ్జ్ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆ పర్పల్ క్యాప్ అతనికి మన దుబాయ్లో ఆడినప్పుడు వచ్చింది. దుబాయ్లో స్లో పిచ్చెస్ అతనికి అయితే సెట్ అయింది. కాకపోతే లాస్ట్ 2 సీజన్స్ నుంచి అతన్ని గట్టిగా వేసుకుంటారు ప్రతి బ్యాట్స్మెన్ కూడా. సో మీ అందరికీ తెలుసు ఆ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ వచ్చింది. ఎస్ఆర్హెచ్లో ఉప్పల్ స్టేడియంలో హర్షల్ పటేల్కి అస్సలు ఫిట్టే కాదు. సో గట్టి కొడతారు. సో డెత్ బౌలింగ్ చూడాలి, అతని మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ డెత్ బౌలింగ్ కూడా. సో పేస్ బౌలింగ్ ల్యాక్, స్పిన్ బౌలింగ్ ల్యాక్, మొత్తం హర్షల్ పటేల్ అండ్ శివం మాది మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళిద్దరు కనుక హర్షల్ పటేల్ పర్పల్ పటేల్గా తిరిగి వస్తే మాత్రం పేస్ బౌలింగ్ మంచిగా అవుతుంది. కాకపోతే స్పిన్ అయితే ఇప్పటికీ చెప్తాను నేను. సో జీరో స్పిన్ అటాక్ అయితే అస్సలుగా బాగాలేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఆపర్చునిటీస్, ఇషాన్ కిషన్ మంచిగా వరల్డ్ కప్ ఆడిండు, దుమ్ము రేపిండు, వరల్డ్ కప్ గెలిపించిండు. కాకపోతే ఐపీఎల్ లెవెల్లో ఇషాన్ కిషన్ ఆ పాకెట్ డైనమో వచ్చి చాలా సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఒక 2 ఇయర్స్ అయినా అవుతుంది కావచ్చు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు ఒప్పుకుంటా. కాకపోతే దాని తర్వాత సైలెంట్ అయితే అయిపోయాడు. సో ఈ ఇయర్ ఆ కన్సిస్టెంట్ ఇషాన్ కిషన్ని చూడాలి. సో అది అందుకే అతనైతే ఒక మంచి ఆపర్చునిటీ. పిచ్ సెట్, బ్యాటింగ్ ఆర్డర్ సెట్, ఓపెనింగ్ చేస్తాడు, నెంబర్ 3 వస్తాడు. సో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. పిచ్ కూడా ఫ్లాట్ రోడ్ పిచ్ ఉంటుంది ఉప్పల్లో. సో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో అతనికి అయితే ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ రిడెంప్షన్ అయితే చేసుకోవాలి అతను. అండ్ నెక్స్ట్ హర్ష్ దూబే గురించి మీ అందరికీ తెలియదు అనుకుంటా. సో అతనికైతే ఒక బెస్ట్ రంజీ సీజన్గా అయితే ఈ సీజన్ అయితే ఉండే 69 వికెట్స్ ఇన్ ది రంజీ సీజన్ ఈ సీజన్లో. సో హర్ష్ దూబే మీద కూడా బౌలింగ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అతను కనుక మంచి బౌలింగ్ వేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం గట్టెక్కుతుంది అనేది నా ఒపీనియన్. అండ్ అనికేత్ వర్మ మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనికేత్ వర్మ. ఈ సీజన్ ఆ సర్ప్రైజ్ ప్యాకేజ్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా మారే అవకాశం అయితే అతనికైతే ఉంటుంది. సో చూడాలి అనికేత్ వర్మ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడని. అండ్ థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే
ఓవర్ అగ్రెషన్ ఉంటుంది, కాకపోతే ఓవర్ అగ్రెషన్. 50 for 5 అయినా కూడా నేను వచ్చి లేదు నేను కొట్టుతా, నేను కొట్టే అవుట్ అవుతా, కొడతా, సిక్స్లు కొడతా, ఫోర్లు కొడతా అంటే కాని పని, నైచి వెళ్తా, కొంచెం ఆపాలి. సో అదైతే లేదు వీళ్ళ దగ్గర. సో ఓవర్ అగ్రెషన్ సమ్ టైమ్స్ చెప్తారు కదా, మన కోపం మనకే శత్రువు అన్నట్టు, అగ్రెషన్ వాళ్ళకే అప్పుడప్పుడు శత్రువు అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంజురీ కన్సర్న్స్, ప్యాట్ కమిన్స్ ఇంజురీ కన్సర్న్, బ్యాక్ ఇంజురీ, మళ్ళీ అందులో డేంజరస్ ఇంజురీ అది. సో ఆ ఇంజురీ నుంచి వెనక్కి వస్తాడంట 2-3 మ్యాచెస్ తర్వాత. బౌలింగ్లో ఆ రిథమ్ కనపడుతుందా లేదా అనేది చూడాలి. సో నాకు తెలిసి ఈ 2 థ్రెడ్స్ అయితే వాళ్ళకైతే ఉంటాయి ఈ సీజన్లో ఎస్పెషలీ. అండ్ చూసాం కదా వాళ్ళ స్వాట్ అనాలిసిస్. సో ప్లేయింగ్ 11 చూద్దాం వాళ్ళది. సో ఇక్కడైతే నేను నోట్స్ అయితే రాసుకున్నా, సో చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్, టాప్ 4 చెప్పాను కదా. ఫీల్డ్ ఈ టాప్ 4 ఉంటుంది. హెన్రీ క్లాసన్ పోయినసారి కిందైతే బ్యాటింగ్ చేస్తూ ఉండే, ఎందుకంటే వాళ్ళకి ఫినిషర్ లేకుండే, కానీ ఈ సీజన్ లివింగ్స్టన్ అనే ఫినిషర్ అనేది కొన్నాడు. సో హెన్రీ క్లాసన్కి టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి ఈ బ్యాటింగ్ లైన్ మొత్తం చూసుకుంటే అతను ఒక్కడే నాకు కొంచెం ఇన్నింగ్స్ని స్టేబిలైజ్ చేసి ఆ యాంకర్ రోల్ ఆడే సత్తా అయితే నితీష్ కుమార్ రెడ్డికి ఉంది. కాకపోతే అతను ఆడడా అనేది అతని పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అనికేత్ వర్మ, లియం లివింగ్స్టన్, ప్యాట్ కమిన్స్, జీషాన్ అన్సారీ అండ్ ఫ్లుటెరా అనే ఒక ప్లేయర్ ఉన్నాడు ఎస్ఆర్హెచ్ క్యాంప్లో, అతను కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్గా ఉంటాడనేది నా ఒపీనియన్. అండ్ హర్షల్ పటేల్, శివం అబి ఆర్ జయదేవ్ ఉనట్కట్. సో ఇదైతే ప్లేయింగ్ 12గా అయితే ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఎస్ఆర్హెచ్కి. సో మీ ప్లేయింగ్ 12 ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ టీంతో వెళ్దాం. సో నెక్స్ట్ వెళ్దాం అందరికీ బాయ్.